ఉంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అప్ టు 10th వరకు డెవలప్ చేసే దానికి వాళ్ళకి ఏమో అమ్మఒడి అది ఇది ఇస్తామంటుంది. అటుకు పిల్లల్ని ఎట్లా తిరిగి ఎట్లా వాళ్ళు చదివించేస్తారు. ఈ కాలంలో స్కూల్ చేసే వాళ్ళు అందరూ స్కూల్ ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్కే పంపిస్తా ఉంటారు, అన్ని చూసుకుంటా ఉంటారు. వాళ్ళకి 20,000 రూపాయలు ఇచ్చి వేస్ట్ అవుతుంది. అదే పీజీ అంటే ఇంటర్ వరకు చదివించేస్తారు పిల్లకాయలు. ఇంటర్ పై చదివే బిడ్డకి మొత్తం స్కాలర్షిప్ ఆపేసింది. దానివల్ల ఏమైందంటే అక్కడి నుంచి అక్కడ చదివే బిడ్డ చాలా కష్టమైపోతా ఉంది. వాటి నుంచి ఎవరు చదివించలేరు. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయ్యే ఫ్రీ సీట్ వస్తుంది. పిల్లలు ఫ్రీ సీట్ చదివేస్తే ఇంకా బస్ ఛార్జీలు, వేరే ఖర్చులు, కాలేజ్ ఖర్చులు ఎట్లా వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుని మెయింటైన్ చేసుకునేస్తారు. కాలేజ్ ఫీజులు కట్టి కాలేజ్ స్కూల్ కాలేజ్ ఫీజులు మెయింటెనెన్స్ అన్ని మెయింటైన్ చేయాలంటే పాపం కష్టమవుతుంది. పీజీ కోర్సెస్ మాత్రమే చాలా ఇబ్బంది పడుతుంది. ఇది ఏ కాలం ఇంకనో ఉండింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ఆపేసింది. ఈ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతారు. నా ఉద్దేశం ఏమంటే SLC తర్వాత స్టూడెంట్స్ ఎంత డెవలప్ చేస్తే అంత మంచిది.